మరణాత ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండ ధ్యానములలో ఇవాళ మనము 35వ దినములోనికి ప్రవేశించినాము. అలాగే ఈ మోషే ఉపవాస ప్రార్థనల సందర్భంగా నిర్గమకాండము 35వ అధ్యాయము మొదటి 3 వచనాలు పఠించుకుందాము. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పెను. స్నేహితులారా, సీనాయి పర్వతం మీద నుండి 2వ పర్యాయము మహిమతో దిగివచ్చిన మోషే వెలుగుచు ప్రకాశించుచు కొండ క్రిందికి ప్రజల మధ్యకు వచ్చినటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రోగు చేసి దేవుడు తనకు ఆజ్ఞాపించిన విషయములన్నిటినీ మాటలన్నిటినీ ప్రజలకు వివరించుచు ఉన్నాడు. ఈ పని మొదటిసారి పర్వతం మీద నుండి వచ్చినప్పుడు మోషే జరిగించాలి 31వ అధ్యాయంలో. కానీ ఆ సమయమందు ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలీలు చెడిపోయిరి అని దేవుడు మోషేకు బయలుపరుచుటను బట్టి ఆయన దేవుడిచ్చిన పలకలను కూడా పగులగొట్టాడే తప్ప ప్రజలను పోగు చేసి దేవుని మాటలు వారికి వివరించడానికి వీలు పడలేదు. 2వ పర్యాయము మోషే కొరకు వారు ఎదురు చూచారు కనుక మోషే ఇశ్రాయేలు ఆ సర్వ సమాజమును పోగు చేసి, దేవుడు మీకు ఆజ్ఞాపించిన విషయాలు నేను మీకు వివరిస్తాను, వాటిని వినండి అని మొట్టమొదట విశ్రాంతి దినమును గూర్చి 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 6 దినములు మీరు పని చేయవచ్చును. 6 days work shall be done, but on the 7th day you shall have a Sabbath of Salmon. 7th day you have to follow the Sabbath. సబాతు అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, విశ్రాంతి దినమును గూర్చి ఎందుకు ఇన్ని మారులు? 34వ అధ్యాయములో కూడా విశ్రాంతి దినము మీ తరతరములకు ఇది నిత్య నిబంధన అనేటువంటి మాట గత దినము మనం వివరించుకొని నేర్చుకొని ఉన్నాం. కాబట్టి 6 దినాలు పని చేసుకోవచ్చు, 7వ దినం విశ్రాంతి పాటించాలి. సో మీ శరీరాలకు విశ్రాంతి, మీ అవయవాలకు విశ్రాంతి, అలాగే ఆ దినాన్న దైవ స్మరణ, దైవారాధన, మీరు దైవ చింతన కలిగి ఉండాలి. ఇక 4వ అధ్యాయం 4వ వచనము నుండి, మరియు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లనెను. ఈ సర్వ సమాజమునకు చెప్పింది ఏంటంటే, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఈ మాటలు 25వ అధ్యాయములో ఆరంభమందు మరి నీవు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా అని దేవుడు బయలుపరిచారు. కాబట్టి ఈ మాటలు మొదటి పర్యాయం చెప్పడానికి అవకాశము లేదు. వారు పాపములో పడి ఉన్నారు కనుక ఆ పాపముతో నిండిపోయిన కాలమందు, పాపముతో నిండిపోయిన సమయమందు ఎన్ని గొప్ప పలుకులు, మాటలు వర్ణించిన, వివరించిన, బోధించిన అది వారికి
ఎక్కదు. ప్రియులారా, జనులు తినుటకును త్రాగుటకును లేచిరి అని 31వ అధ్యాయములో మనం చదువుకొని దాటి వచ్చాము. మరి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన ఒక కంటత వాక్యము, మా చిన్నప్పుడు కంటత వాక్యాలు అని చెప్పేవారు దేవాలయంలో. మద్యపానము సేవించు వారికి దేవుని వాక్యము ఎక్కనే ఎక్కదు. కాబట్టి వారు మద్యపానము చేసి ఉన్నారు కనుక వారికి దేవుని మాటలు ఎక్కవని మోషే భావించి తలంచి ఆ సమయమందు వారి మీద కోప్పడ్డాడే తప్ప మరి వారికి ఏవి విషయాలు తెలియచేయలేదు. మీలో మీరు అర్పణము పోగు చేయుడి. ఒకే ఒక మాట, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము. బుద్ధి పుడితేనే, ఇఫ్ యు హ్యావ్ ద విల్, ద వాలంటీర్నెస్, మీరు మీ స్వేచ్ఛార్పణ మనఃపూర్వకంగా అర్పించి ప్రతి మనిషిని వద్ద దాన్ని తీసుకొనవలెను. Take from among you a contribution to the Lord. ప్రియులారా, whosoever is generous heart, let him bring the Lord contribution, gold, silver, bronze, everything. So it's a contribution of their own. మరి స్వేచ్ఛార్పణ, వారికి బుద్ధి పుట్టిన వారు దేవునికి అర్పణ తీసుకొని రావచ్చు. అంతేగాని ఇంటింటికి వెళ్ళండి పెద్దల్లారా, నువ్వెంత ఇస్తావు, నువ్వెంత చేస్తావు, నువ్వేమిస్తావు అని అడగద్దు. సో స్వేచ్ఛ విశ్వాసులకే దేవుడిచ్చాడు. ఇప్పుడు కూడా మీ ఇష్టం, మీకు బుద్ధి పుడితేనే దేవునికి ఇవ్వండి. ప్రియులారా, ఈ సందర్భంలో దేవదాసి గారు చెప్పిన మరి యొక్క సూక్తి, మరి కంటత వాక్యం ఏమి అంటే, దేవునికి ఇచ్చి ధనవంతులైన వారు ఎందరో, దేవునివే దిగమింగి దరిద్రులైన వారు ఎందరో అని పలికారు. కాబట్టి దేవునికి ఇచ్చుట ద్వారా వారిని మరింత ధనవంతులను చేయాలని దేవుడు అరణ్యంలో వారికి మాటలు బయలుపరిచారు. ప్రియులారా, వారు దేవునికి అరణ్యములో ఇచ్చినందువలన వారు కనాను దేశములో అడుగుపెట్టిన పిమ్మట దేవుడు వారికి మరి సకల ఐశ్వర్యములను ప్రసాదించారు. ఇవాళ ఇశ్రాయేలు దేశము ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంది. అక్కడ మట్టి విలువైనది, అక్కడ నీరు విలువైనది. మరి ఆ ప్రపంచవ్యాప్తంగా యోర్ధాన్యులు కొనుక్కు వెళ్తున్నారు. ఆ డెడ్ సీ యొక్క మట్టి కొనుక్కొని వెళుతూ ఉన్నారు, ఆ డెడ్ సీ నీళ్లు. ప్రియులారా, ఇవన్నీ కూడా వారికి అక్కడ చెట్లు, వలేవ చెట్లు, ఆ చెక్క, అలాగే అక్కడ సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటినీ కొని తీసుకొని గిఫ్ట్లుగా ఆయా దేశాలకు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. తద్వారా వారికి ఎంతో సొమ్ము, లాభము కలుగుతూ ఉంది. వారు ఒకప్పుడు దేవునికి ఇచ్చిన వారు, మొదటి మందిరానికి వారు వెచ్చించిన వారై ఉన్నారు. ప్రియులారా, వివేక హృదయులు అందరూ వచ్చి మరి పని చేయవలెను. 10వ వచనంలో వివేక హృదయులు ఎవరైతే వివేకం కలిగి ఉన్నారో, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసిన ఓ చక్కని మాట మత్తయి సువార్తలో మనం తరచుగా చదువుకుంటూ ఉంటాం. ఏమిటి అనంటే, మరి పాముల వలె వివేకులు, ఆ పావురముల వలె నిష్కపటులై ఉండుడి. 10వ అధ్యాయము 16వ వాక్యమందు కనబడుతోంది. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. పాముల వలె వివేకులు. ఒక పాము చూడండి, చిన్న పిల్లాడు వస్తే మొదట కాటు వేయదు. రంధ్రం ఎక్కడుంది?
తప్పించుకునే చోటు ఎక్కడుంది, ఎలా తప్పించుకోవాలో పాముకు బాగా తెలుసు. సో ఆ పామును పట్టుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి పాముల్లాగా దాగి ఉండాల్సినటువంటి సమయాలలో దాగి ఉండండి. పావురాల్లాగా నిష్కపటముగా కూడా మీరు ఉండండి. ఇది దేవుని యొక్క సలహా మనందరికీ కూడా. సో దేవుడు మోషే సెలవిచ్చిన రీతిగానే ఈ 35వ అధ్యాయం 25వ వచనంలో వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికిన తాము వడికిన నీల దోమర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. సో దేవాలయానికి కప్పు తెరలు, దేవాలయానికి అడ్డతెరలు, ఇవన్నీ తయారు చేయాలి అనంటే వివేకము కలిగినటువంటి వివేక హృదయులు ఆయన స్త్రీలు వాటిని తమ చేతులతో పనులు చేశారట. ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. ప్రియులారా, దేవుడు ఎవరి హృదయాలైతే ప్రేరేపించారో వారు దేవుని కొరకు తెచ్చిరి. చాలా చోట్ల సంఘాలలో 10 సార్లు ప్రకటన చేస్తూ ఉంటారు. నిత్యము ఇవే ప్రకటన. ఎంత ఇస్తారు? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, తెండి తెండి తెండి, ఇదే ప్రకటన. మరి వీరొక మాట ఉండదు. ప్రియులారా, మా యొక్క సంఘాలు ఇప్పుడు కూడా మేము అర్పణలు కోరం అలా అడగం, మేము ప్రకటనలు చేయం. ఎంత పెద్ద కార్యమైనా సరే స్వేచ్ఛ ప్రజల్దే. మరి కుటుంబానికి ఇంత లేక మనిషికి ఇంత అనేటువంటి నియమ నిబంధనలు ఎన్నడూ కూడా మా సేవా జీవితంలో మేము ఎప్పుడు పెట్టలేదు. దేవుడు తన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. ఇక్కడ మరి ఒక అంశమును మనం చూస్తే ఈ 10వ వచనం తరువాత దేవుడు ఆజ్ఞాపించిన మందిర సంబంధమైనటువంటి యెహోవా ఆజ్ఞాపించిన 12వ వచనంలో మందసము దాని మోతకర్రలు కప్పు తెర. ప్రియులారా, మందసము ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. సో ఈ యొక్క ద ఆర్క్ విత్ ఇట్స్ పోల్స్, మరి ఆ దినాలలో మందస్సము మోయబడుతూ ఉండాలి. కాబట్టి ఆ మోయబడడానికి దేవుడు దాని నిమిత్తము మోత కర్రలు అనే దానిని ఏర్పాటు చేశారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణ కాలము వేరు. ప్రయాణంలో కొన్ని అదనపు పనులు దేవుడు వారికి అనుగ్రహించారు. మరి స్థిరపడిన తరువాత వారికి మోత లేదు. ఎంతవరకు మోత అంటే స్థిరపడక మునుపు వారికి మోత కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈ యొక్క మోత కర్రలను మనం చూచినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట కనబడుతోంది. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్న కాలమున వారు గెలవలేకపోతూ ఉన్న సందర్భంలో దేవుని మందసము ఎవరో సలహా ఇచ్చారు. ఎవరో చెడ్డ సలహా ఇచ్చారు. మరి ఆ సలహా ఏంటంటే దేవుని మందసం శక్తి కలిగింది కదా, దేవుని మందసం ప్రభావం కలిగింది కదా, గనుక ఆ యొక్క మందస్సమును యుద్ధ భూమిలోనికి మనం తెస్తే మనకు జయము కలుగుతుంది అనేటువంటి సలహా ఇచ్చారు. ప్రియులారా,
చేతగాని సలహా, ఇది పనికిమాలిన సలహా. కొన్ని సందర్భాల్లో మరి భక్తి లేని వారు, జ్ఞానం లేని వారు, విద్య లేని వారు, వివేకము లేని వారు, వారి సలహాలు మనం తీసుకుంటే మనము అపజయము పాలవుతాము. గమనించు, గుర్తించు. సో సలహాలు తీసుకోండి. టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ అదర్స్, బట్ డోంట్ టేక్ ఫ్రమ్ ఫూల్స్. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని వాక్యం చెప్తోంది. వాడు దుష్టుడు, నీకు తెలుసు. వాడి ఆలోచన నీవు ఫాలో కాకూడదు. ఒకవేళ అనుసరించావా ఫెయిల్ అవుతావు, అపజయం పొందుతావు. కాబట్టి యుద్ధ భూమిలోనికి దేవుని మందసాన్ని భుజాల మీద మోసుకొని తెచ్చారు. మందిరంలో ఉండాల్సిన మందసం. ఎందుకు దేవుడు మందసాన్ని చేయమన్నాడు? మందసం అంటే ఆ దినాలలో దేవుడు అని అర్థం. ప్రియులారా, మందస్సము యుద్ధ భూమిలోనికి రాగానే యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. వారికి ఏదో జయము వచ్చేసినట్లుగా, వారు ఏదో సాధించేసినట్లుగా సంబరపడిపోతూ ఉన్నారు. మందసం వచ్చేసింది, మనకు విజయమే. మరి తప్పుడు విజయం ఇది. ప్రియులారా, సరైన విజయం కాదు ఇది. దేవుని వైపు నిజంగా వారు చూడడం లేదు, వస్తువుల వైపు చూస్తున్నారు. మరి ఇది దైవ చిత్తం కాదు గనుక దేవుడు వారికి విజయం ఇవ్వలేదు. అదే సమయంలో ఫిలిస్తీయులు ఆ యొక్క మందస్సమును చూచి, ఫిలిస్తీయులు ఆ కేకలు విని భయపడొచ్చు. ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో దేవుడు దండులోనికి వచ్చెను. మొదటి సమూయేలు 4వ అధ్యాయమునందు ఈ 6వ వచనంలో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. నిజంగా ఇశ్రాయేలీయుల దేవుడే దండులోనికి వచ్చాడు. ఏ దేవుడు అంటే ఐగుప్తులో నానా విధములైన తెగుళ్ల చేత వారిని నశింపజేసిన ఇశ్రాయేలీయుల దేవుడు. పిల్లారా, ఇంత గొప్ప దేవుడు వస్తే మనం నిలవగలమా, గెలవగలమా అని వారు జడిసి భయపడిరి. దేవునికి భయపడుతూ ఉన్నారు. దేవునికి అందరూ భయపడాలి. కానీ ఆ దినాన్న మందస్సం పట్టబడింది. ఆ దినాన్న మందస్సము ఇశ్రాయేలుల చేతిలో నుండి ఫిలిస్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి మందస్సము పట్టబడిన తరువాత మరి యాజకుడైనటువంటి ఏలీ చనిపోయాడు, ఆయన కుమారులు చనిపోయారు, కోడలు చనిపోయింది, మరియు బిడ్డను ప్రసవించి ఈకాబోదు అని పేరు పెట్టి చనిపోయింది. ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి వెడలిపోయెను. దేవుని మనసుకు పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపెట్టబడిపోయినని ఆమె చెప్పెను. కాబట్టి దావీదు వచ్చాడు. పిమ్మట దావీదు ఇశ్రాయేలులకు రాజైనాడు. 2వ సమూయేలు 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, దేవుని యొక్క మందస్సము మన మందిరంలో లేదు, మన చేతిలో లేదు. దేవుడు మందస్సాన్ని మందిరంలో ఉంచడం కొరకు చేయమన్నాడు. అతి పరిశుద్ధమైన స్థలములో ఉండుట కొరకు దేవుడు చేయమన్నాడు. బట్ మందస్సం లేదు. ప్రియులారా, ఈ యొక్క మందస్సాన్ని తేవడానికి 2వ సమూయేలు 6:2 కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి యెహూదా. సో ఇశ్రాయేల్ దేశంలో ఇదొక ప్లేస్ యెహూదా. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మరి టెల్ అవీవ్ అనేటువంటి మహానగరానికి
ఆ సుందరమైన నగరానికి కొద్ది దూరంలో ఉంటుంది. దాని దగ్గరలో సమీపంలో ఇశ్రాయేల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది, పెద్దది టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్. యెహూదాకు మేము చాలాసార్లు వెళ్ళాం. అక్కడ తెలుగు సంఘంలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని సందర్భాలలో నేను బోధించాను. ప్రియులారా, నైస్ ప్లేస్. యెహూదా నుండి దావీదు తదితరులు బయలుదేరి మరి దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. బండి మీద ఎక్కించి ఈ చరిత్ర నేను ఎందుకు బోధిస్తూ ఉన్నాను అంటే, మరి 35వ అధ్యాయం నిర్గమ 12వ వచనంలో మందస్సమును దాని మోత కర్రలను చేయవలెను, ద పోల్స్ ఆఫ్ ద ఆర్క్. సో ఈ మోత కర్రలోని వాటికి ఉన్న ప్రత్యేకత, విశేషము మనం చూస్తున్నాం ఇక్కడ. మరి మోత కర్రలను ఉపయోగించకుండా కొత్త బండి మీద వారు ఎక్కించి ఎన్నడూ కాడిమోయని ఆ పశువులను ఏర్పాటు చేసి దేవుని మందస్సాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ 2 సమూయేలు 6వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. మరి యెహోవా మందస్సమును ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ కళ్ళము దగ్గర ఎడ్ల కాలు జారినందువలన తన చేయి చాపి మందస్సాన్ని పట్టుకోవాలి, దేవుని మందస్సం పడిపోకుండా ఆపాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేసినప్పుడు దేవుడు అతనిని మొత్తెను. మందస్సాన్ని ముట్టకూడదు, మందస్సాన్ని మానవుడు చేతులతో తాకకూడదు. అది మహిమ కలిగిన మందస్సం, అది దేవుడు కోరుకున్న మందస్సం. కెరూబుల మధ్య ఆయన కూర్చుంటాను అన్నాడు, నివాసము అన్నాడు గనుక ఆయన స్థలమును వారి మానవ చేతితో ముట్టి అపవిత్రం చేయకూడదు. వెంటనే దేవుడు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. దేవుని కోపము. నువ్వు అనుకుంటున్నావు నేను మంచి పని చేస్తున్నా, పడిపోకుండా ఆపుతున్నాను. నీ తలంపు వేరు, దేవుని తలంపు వేరు. దేవుని మందస్సాన్ని దేవుడే ఆపుతాడు, దేవుడే కాపాడుకుంటాడు. ప్రియులారా, కాబట్టి ఉజ్జా మీద దేవుని కోపము రగులుకుంది. అతడు చేసిన ఎవరైతే మందస్సానికి కాపలా ఉండాలి, మందస్సం పడిపోకుండా కాపాడాలి అనుకున్నాడో అతడు కూడా చేతితో ప్రయత్నం చేశాడు కనుక నీ చెయ్యి నాకొద్దు అని దేవుడు అతనిని మొత్తగా ఉజ్జా మరణం పొందాడు. వెంటనే వెంటనే వారు యొక్క మందస్సాన్ని తీసుకొని వెళ్ళి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలో వారు ఉంచారు. ఈ 2వ సమూయేలు 6 యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా. ఓబేదెదోము. సో ఈ మాట చాలా విచిత్రమైన పదంగా ఉంటుంది. మరి మేము అమ్మీనాదాబు కుమారుడైనటువంటి ఓబేదెదోము ఇంటికి మేము వెళ్ళడం జరిగింది చాలా పర్యాయములు. అక్కడ ఆ యొక్క మందస్సం ఉంచబడిన స్థలంలో మందిరం కట్టారు జ్ఞాపకార్థంగా. మరి మంచి గార్డెన్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, మంచి ప్లేస్. కాబట్టి దేవుని మందస్సము ఉన్న స్థలము ఆశీర్వదింపబడిన స్థలముగా మనందరికీ కనబడుతూ ఉంటుంది. దేవుడు అతని ఇంటి వారిని ఆశీర్వదించాడు. దేవుని మందస్సాన్ని నీ ఇంటిలో ఉంచుకుంటే ఈ మందస్సమే దైవ సన్నిధి అనుకో, ఈ మందస్సమే దైవ సహవాసము. ప్రియులారా, ఈ సహవాసమును బట్టి దేవుడు
మరి ఆశీర్వదించు వాడై ఉన్నాడు. కనుక ఈ యొక్క దావీదు ఈ సంగతిని గ్రహించిన పిమ్మట ఒకానొక దినము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో మందస్సమును మరి ఎవరూ ముట్టకూడదు, ఏ విధమైన బండ్ల మీద దానిని తరలించకూడదు. 2వ వచనం చూడండి. ఉదయముననే లేచి బయలుదేరి దేవుని పట్టణం యొక్క బొమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా. మొదటి దినవృత్తాంతములు 15:2లో మందస్సమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి వారి తప్ప మరి ఎవరునూ దేవుని మందస్సమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు పడితే వారు మందస్సాన్ని సమీపించకూడదు. లేవీయులకు ఇచ్చాడు. లేవీ కుటుంబము, లేవీ గోత్రము అందాం, వారు దేవుని పనులు చేయువారు. ప్రియులారా, నేను పనులు చెప్పిన వారికి నేను శుభిస్తాను అని దేవదాసయ్య గారు పాట రాశారు. నేను పనులు చెప్పిన వారికి నేను శక్తి ఇస్తాను. సో ఒకవేళ దేవుడు చెప్పని పని కూడా చేస్తే క్షమిస్తాడు దేవుడు, అది ఆయన పని అయి ఉంటే. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి, దేవుని మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని లెవైట్స్ దాని దండెలతో తమ భుజముల మీద దేవుని మందస్సమును దాని దండెలతో భుజముల మీద ఎత్తిరి. భుజాల మీద ఎత్తుకున్నారు, భుజాల మీద మోస్తున్నారు దేవుని మందస్సము. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ 12వ అధ్యాయం 35వ వచనంలో అధ్యాయములో 35వ అధ్యాయం 12వ వచనంలో నిర్గమకాండము మందస్సము దాని మోత కర్రలు అనేవి ఎందుకు దేవుడు బయలుపరిచాడు, ఏర్పాటు చేశాడు అంటే, ఈ యొక్క కర్రల మీద లేవీయులు మందస్సమును మోయాలి. మినిమం 4 వైపులా 4 కర్రలున్నవి గనుక 4 మోయాలి, తప్పదు. మినిమం 4, లేక 8 కావచ్చు, లేక 12 మంది కావచ్చు. సో మందస్సము అనగా ప్రభావము కలిగినది. ఇశ్రాయేలీలు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఆ యొక్క యోర్దాను నదిని దాటుచు ఉన్న సందర్భమునందు, ప్రియులారా, దాటుచు ఉన్నప్పుడు యోర్దాను నది వారికి అడ్డు వచ్చింది. లేవీయులు మందస్సాన్ని మోస్తూ ఉన్నారు. మరి మందస్సం వారి భుజముల మీద ఉండగానే వారు ముందుకు సాగొచ్చు. యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసము మోయు యాజకులకు ఆజ్ఞాపించు. మందసమును మోయిచున్న యాజకుల యొక్క పాదములు యోర్దాను నీళ్లకు తగలగానే యోర్దాను నది 2 పాయలుగా విడిపోయెను. ప్రియులారా, యెహోవా నిబంధన మందసము మోయి యాజకులకు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. సో ద వాటర్ ఆఫ్ జోర్డాన్ has split, 2గా విడిపోయింది. ఆ యొక్క నది ఎంత అద్భుతంగా దేవుడు విడదీశాడు. మందస్సానికి దారిచ్చింది నది. మందస్సాన్ని బట్టి మనుష్యులు దాటిపోయారు. నది ఎవరి కొరకు 2గా చీలిపోయింది అని మనం చూస్తే మందస్సం కొరకు. సర్వలోకనాథుడైన యెహోవా నిబంధన మందస్సమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు 2గా మారిపోయెను. చూడండి, ఎంత
మహిమ ఉందో మందస్సంలో, ఎంత ప్రభావం ఉందో మందస్సంలో. గనుకనే ఏలి యొక్క కోడలు ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి వెడలిపోయెను. సో ఈకాబోదు అనే పేరు పెట్టి చనిపోయింది తన బిడ్డకు. ప్రభావము కలిగిన మందస్సము, అలాగే ఉపయోగకరమైన మోతకర్రలు. ప్రియ విశ్వాసులారా, లేవీయులు మోయువారిగా ఉన్నారు. ప్రజలు దేవుని పనులను అర్పణలతో మోస్తూ ఉంటే యాచకులైన వారు మరి దేవుని వస్తువులను భుజముల మీద మోయిచ్చు ఉన్నారు. దేవుని సంఘములో విశ్వాసిగా ఉన్న నీవు ఏం మోస్తూ ఉన్నావు? మరి బైబిల్ మిషన్లో ఉన్న యాజకులు బైబిల్ మిషన్ అనే సంస్థను వారు మోయిచ్చు ఉన్నారు. ఏ రీతిగా అంటే, దేవుడు వారికి ఇచ్చిన దానిలో దశమ భాగమును తీసుకొని వెళ్ళి మరి కొట్టుట ద్వారా, మిషన్కు ఇచ్చుట ద్వారా వారు మిషన్ను మోస్తూ ఉన్నారు. ఈ మిషన్ను ఎవ్వరూ మోయడం లేదు. బైబిల్ మిషన్లో ఉన్న సేవకులందరూ మోస్తున్నారు. ప్రియులారా, అలాగే సంఘములో ఉన్న విశ్వాసులు సంఘమును మోయాలి, మందిరాలను మోయాలి, పనులను మోయాలి, అలాగే పేదలను మోయాలి, బీదవారిని మోయాలి, లేనివారిని మోయాలి. స్నేహితులారా, బైబిల్ మిషన్ క్యాథడ్రల్ రాజమండ్రి సంఘములు, మరి గోల్డెన్ జూబ్లీ మందిరం, మా స్వస్థతశాల, ఇతర మందిరాలు ప్రతి ఏడాది అనేక వేల మందికి వస్త్రదానము జరిగించడానికి ఈ భారాన్ని మోస్తూ ఉంటారు. బలవంతులు స్వేచ్ఛగా, అయ్యా నా తరపున 5 బ్లాంకెట్లు, 10 బ్లాంకెట్లు, 2 బ్లాంకెట్లు నేను ఇస్తాను, అయ్యా నా పక్షంగా 2 బైబిల్స్, 1 బైబిల్ నేను ఇస్తాను. ఈ సువార్త దండయాత్ర పరిచర్య విశ్వాసులైన వారు మోస్తూ ఉంటారు. ప్రియులారా, మందసాన్ని ఆ దినాలలో మోతకర్రల మీద మోసిన రీతిగా ఇవాళ మోయడానికి చేయుటకు నీవు నాకిచ్చిన పని అన్నాడు ప్రభు. ఇవాళ నీవు నేను చేయగలిగినటువంటి పని, పంచిపెట్టే పని, సువార్త ప్రకటించే పని, వాక్య గ్రంథాలు పంచిపెట్టే పని. దేవదాసి గారు అన్నట్టు, లేని వారందరికీ లెక్క పంచిపెట్టి లేమిని తీర్చెదవు తెలుసునా, దాన బలముతోను ధన బలమును కూడా తరుగా కాయుండును తెలుసునా, దాతృత్వమిచ్చును తెలుసునా, దారిద్ర్యముండదు తెలుసునా. లేని వారికి లెక్క పంచిపెట్టి, లేని వారి భారము మీరు మోయాలి విశ్వాసులుగా. కొన్ని మందిరాల భారము, మరి అరకు వ్యాలీ ప్రాంతంలో ఆ ఏజెన్సీ కొండల మధ్య లోపలకు ప్రయాణం చేస్తే పిట్టమావుడు వలస అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ పేద గ్రామము, చిన్న సంఘము, వారికి మందిరం లేదు, స్థలం అయితే ఉంది. కొండ ప్రాంతం కనుక రోడ్డు పక్కన ఒక సైట్ వారు శుభ్రం చేసుకొని మందిరం కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్న దినాల్లో మేము అక్కడికి వెళ్ళాం. వారు పునాదుల వరకు వేసుకొని, అయ్యా సొమ్ము లేదు, ప్రార్థన చేయండి అని తెలియపరిచినప్పుడు, మీరు రాజమండ్రి రండి మా సంఘానికి అని ఆహ్వానించారు. మా యొక్క సంఘంలో మరి పలానా ఏజెన్సీ గ్రామంలో మందిరం కడుతూ ఉన్నారని ఒక ప్రకటన తెలియచేయగా వారు వచ్చిన దినాన్న ఒక ఆదివారం, ప్రియులారా, విశ్వాసులైన వారు స్వేచ్ఛార్పణ తీసి వారి చేతిలో పెట్టగా సుమారు 70-75 వేలు
మరి ఆ దినాన్న ప్రోగు పడింది. మేము అడిగాం, సుమారు ఎంత కావాలి మీకు సొమ్ము అంటే ₹1,00,000 ఉంటే మందిరం దాదాపుగా పని జరగచ్చు అన్నా. మరి తగిన సొమ్ము యాజకునిగా నేనిచ్చి కట్టుకోండి మీరు మందిరం. ఇవాళ అక్కడ చక్కని మందిరము నిర్మాణం జరిగింది. దేవునికి మహిమ. ప్రియులారా, స్వేచ్ఛార్పణ తీసుకురావాలి. ఈ భారము మీరు మోయాలి. దేవుడు విశ్వాసులకు తన ప్రజలకు ఇచ్చిన ఈ బాధ్యత నేటి కాలమందు మనం కూడా కలిగి ఉన్నాం. మరి కేవలము అర్పణలిచ్చు కార్యం మాత్రమే కాదు గాని స్నేహితులారా, ప్రార్థనా భారము, సేవాభారము, పరిచర్య భారము, వీటన్నిటిని కూడా దేవుడు మన మీద పెట్టాడు. ఈ దినాల్లో, ఆ దినాల్లో లేవీలు మోసినట్లుగా ఆధునిక కాలపు లేవీలము మనము. సో న్యూ లెవైట్స్, వీఆర్ న్యూ లెవైట్స్. సో క్రొత్త లేవీలో మనం దేవుని కార్యములు మోయిచ్చు. మరి పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మహిమ మేఘమెక్కు ధన్యత వారు మోయిచ్చు కనానులు అడుగు పెట్టినట్లు మనం దేవుని పనులు చేయొచ్చు పరమ కనానులు అడుగుపెట్టు భాగ్యము ప్రభు ఈ వాక్యములు విన్న మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మీకు మా వందనాలు. ఇదిగో ఈ దినము నీ వాక్యము మాకు వినిపించావు, వివరించావు. వందనాలు. మందసాన్ని మోసిన రీతి ఎవరెవరు నీ కొరకు ఏమేమి మోయిచ్చు ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలను దీవించు. మేము నీ పనులను మోయిచ్చు ఉన్నప్పుడు అడ్డు వచ్చిన నది పాయలైపోయినట్లుగా నాయన, మాకు అడ్డొచ్చే సమస్యలు, అడ్డొచ్చే అనారోగ్యాలు మొక్కలైపోవాలి, శ్రమలు మొక్కలైపోవాలి. తండ్రి, మీకు వందనాలు. ఏ గృహంలోనికి వాక్యం వెళ్ళి ఆ గృహాన్ని దీవించు, ఆ కుటుంబాన్ని దీవించు. బిడ్డలందరినీ ఆరోగ్యములతో నింపు అయ్యా. ఏ విధమైన వైరస్ కానీ, కోవిడ్-19 అనే కరోనా వ్యాధి కానీ ఆయన ఈ విశ్వాసుల కుటుంబాలకు సోకకుండా, తాకకుండా, దరికి రాకుండా అడగించుము, ఆశీర్వదించు. అద్భుతములు వచ్చే యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని కాపుదల మీకు తోడుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. God bless you and thanks for watching.